ఎవడు మామ పొద్దున్నే డాక్టర్ అపాయింట్మెంట్ కనిపెట్టింది. బయట చూసుకుంటే ఫుల్ మంచు అయితే ఉంది. నేను హాస్పిటల్కి వెళ్లే లోపల రోగాల పాలు అయితే అయ్యేటట్టున్నాను. పొద్దున్నే 6కి అయితే నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు అండ్ 5కే స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. దొరికిందే ప్రసాదం అని చెప్పేసి నేనైతే అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకున్నాను. తీరా చూస్తే ఇక్కడ చాలా మంది జనాలు అయితే నాకన్నా ముందరగానే వచ్చున్నారు. ఆ చెల్లిలోనే వెయిట్ చేస్తుండగానే మన టర్న్ అయితే వచ్చింది, మన అపాయింట్మెంట్ టైమ్. సో లోపలికైతే ఎంట్రీ అయితే ఇచ్చారు. ఇప్పటికి మీకు అర్థమైపోయి ఉండాలి మామ, నేనైతే లేసిక్ చేయించుకుందాం అని చెప్పేసి వచ్చాను. సో ఈ చెక్స్ అయితే ఉంటాయి. ఆ లేసిక్ జర్నీ మొత్తం ఫారెన్ లో ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే చెప్తాను. డాక్టర్ కోసం వెయిట్ చేస్తుండగా ఈ బామ్మగారు అయితే మనం ఎక్కడి నుంచి వచ్చామని చెప్పేసి అడిగారు. ఇండియా అనగానే చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయ్యారు అండ్ నన్ను అయితే కొన్ని డీటెయిల్స్ కూడా అడుగున్నారు. సో మన ఇండియా గురించి అడిగితే ఊరుకుంటామా, ఫుల్ గొప్పగా అయితే చెప్పేశాను నేను. అండ్ చెప్పే టైంలో నన్ను అయితే లోపలికి అయితే పిలిచారు. లోపల ఒక చీకటి గదిలోకి అయితే పిలిచి కొన్ని టెస్టులు అయితే చేశారు. టెస్టులు చేసిన తర్వాత నాకు ఐ డ్రాప్స్ చేసి మళ్ళీ బయటకు అయితే వెళ్ళమన్నారు. మెయిన్ డాక్టర్ చెక్ చేస్తాడని చెప్పేసి. ఈ ఐ డ్రాప్స్ వల్ల నా కళ్ళన్నీ బ్లర్ అయితే అయినాయి. సో లోపల కొన్ని చెక్స్ అయితే చేశారు. ఫుల్ కళ్ళల్లో పొడి చేశారనమాట. గుడ్డుని బయటికి తీసినట్టు అయితే చేశారు. ఎందుకంటే నాకు ఒక కరెక్ట్ ట్రీట్మెంట్ ని సజెస్ట్ చేద్దామని చెప్పేసి. ఈ డాక్టర్ బాగా చెక్ చేశాడు నాకు ప్రీ చెక్స్ అన్ని. సో చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ ద ప్లస్ పాయింట్ వచ్చేసరికి తను ఇంగ్లీష్ లో అయితే మాట్లాడారు, స్పానిష్ లో మాట్లాడకుండా. మనం అయితే నెక్స్ట్ ఆపరేషన్ కి బిల్ అయితే కట్టేసాము. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.